వేగంగా కదిలే రైల్లో నుండి దొంగలచే బయటకు తోసేయబడి, సరిగ్గా అదే సమయంలో మరో రైలు చక్రాల కింద మోకాలి వరకు నుజ్జు నుజ్జైన ఒక యువతి. తరువాత నడవడమే కష్టం. అలాంటిది ఏం చేసిందో తెలుసా? టన్నుల కొద్దీ ఇన్స్పిరేషన్ రగిలించే అరుణిమ సిన్హా స్టోరీ మీకోసం. అరుణిమ ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. ఆమె తండ్రి ఆర్మీలో పనిచేస్తూ తన చిన్నతనంలోనే చనిపోయారు. ఒకసారి సీఐఎస్ఎఫ్ ఉద్యోగానికి దరఖాస్తు పని మీద ఢిల్లీకి బయలుదేరింది. ఏప్రిల్ 12, 2011 లక్నో టు ఢిల్లీ పద్మావతి ఎక్స్‌ప్రెస్. కొందరు దొంగలొచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించారు. వారితో ధైర్యంగా పోరాడింది. వారందరూ కలిసి ఆమెను వేగంగా వెళ్తున్న రైలులోంచి బయటకు విసిరేశారు. దురదృష్టవశాత్తు పక్కనే ఉన్న మరో రైలు పట్టాలపై పడింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న రైలు ఆమె ఎడమకాలు పైనుంచి దూసుకుపోయింది. మోకాలి వరకు పూర్తిగా నలిగిపోయింది. రాత్రంతా రక్తపు మడుగులో నరకం అనుభవించింది. ఆ రాత్రి ఆమె పక్క నుండే 49 రైళ్లు వెళ్ళాయి. ఎలుకలు వచ్చి కాలును కొరుకుతున్నాయి. అయినా ధైర్యంగా ఉంది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు చూసి హాస్పిటల్‌లో చేర్చారు. డాక్టర్స్ ఆమె ప్రాణాలు కాపాడడానికి కాలును తొలగించారు. ఒక కాలు పోయింది. క్రీడా భవిష్యత్తు ముగిసింది అని అందరూ జాలిపడడం ఆమెకు నచ్చలేదు. మరికొందరైతే రైల్లో నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అని పుకార్లు పుట్టించారు. అప్పుడు అరుణిమ ఇలా అనుకుంది. ప్రపంచం మొత్తం నా గురించి ఏమనుకుంటుందో అది నిజం కాదు. నేనెవరో నిరూపించుకోవాలి. నేను ఆత్మహత్య చేసుకునే రకం కాదు. చరిత్ర తిరగరాసే రకం అని చాటి చెప్పాలి అని బెడ్ మీదనే ఒక అసాధ్యమైన నిర్ణయం తీసుకుంది. అదే ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఎవరెస్ట్ అధిరోహించాలని. కృత్రిమ కాలుతో శిక్షణ ప్రారంభించింది. తొలి భారతీయ మహిళా పర్వతారోహకురాలు బచేంద్రిపాల్ సలహాలు తీసుకుంది. ఈమె పట్టుదల చూసి బచేంద్రిపాల్ ఇలా అన్నారు. అరుణిమ, నువ్వు నీ మనసులో ఎవరెస్ట్ ఎప్పుడో ఎక్కేశావు. ప్రపంచానికి ఆ తేదీ చెప్పడమే ఇంకా మిగిలుంది అని. పర్వతారోహణ సమయంలో కృత్రిమ కాలు తరచుగా జారిపోయేది. గాయం నుంచి రక్తం కారేది. ఆక్సిజన్ కొరత కూడా తోడైంది. ఊపిరి ఆడేది కాదు. అయినా సరే వెనకడుగు వేయలేదు. నేను ఇక్కడి వరకు ప్రాణాలతో వచ్చానంటే అది చరిత్ర తిరగరాయడానికే అనుకుంది. 2013 మే 21 అరుణిమ ఎవరెస్ట్ శిఖరంపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది. ఎవరెస్ట్ అధిరోహించిన ప్రపంచ మొదటి దివ్యాంగ మహిళగా రికార్డులకెక్కింది. తర్వాత 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. 2015లో పద్మశ్రీ అవార్డు అందుకుంది. చూసారా, పట్టాలపై రక్తపు మడుగులో పడి ఉన్నా కుంగిపోలేదు. కాలు పోయినా కలలు ఆపలేదు. జాలిని ఆయుధంగా మార్చుకుంది. కృత్రిమ పాదంతో కొండలనే కదిలించింది. మృత్యువు కళ్ళల్లోకి చూసి సవాల్ విసిరింది. చివరికి మనందరికీ ప్రేరణగా నిలిచింది. మనం అనుకుంటాం మనకే ఎన్ని కష్టాలా అని. కానీ విజయం సాధించిన వాళ్ళంతా ఎన్నో కష్టాలను భరించిన వాళ్ళే. మీరు కూడా మీ కష్టాలను శిఖరాలుగా మార్చుకోండి. ఎవరైనా నువ్విది చేయలేవంటే మీ విజయంతో సమాధానం చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.